హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే ఎంతో నోరూరించే సందువ చేప ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ముందుగా ఫిష్ ఫ్రై కోసం 1 కేజీ సందువ చేపనైతే తీసుకున్నానండి. దీన్ని నీట్గా క్లీన్ కూడా చేసి పెట్టేసుకున్నాను. దీనికైతే ఇప్పుడు మనం ఘాట్లు పెట్టేసుకుందాం. నేనైతే ఇలా చేపకు 2 వైపులా ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి. ఇలా అయితే 2 వైపులు ఇలా పెట్టేసుకోండి. ఇలా 2 వైపు కూడా ఘాట్లు పెట్టేసుకోండి. చూసారు కదా, నేనైతే ఇలా 2 వైపులా ఘాట్లు పెట్టేసుకుందాం. ఈ చేపను మ్యాగ్నేట్ చేయడానికి అయితే మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాం. మసాలా కోసం అయితే ముందుగా కొద్దిగా ఆయిల్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, కొంచెం గరం మసాలా అయినా ఫిష్ మసాలా అయినా వేసుకోండి. చివరిగా అయితే కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకొని దీన్ని బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. దీన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చేపకైతే పట్టించేద్దాం. ఈ మసాలాను అయితే చేపకి ఇలా బాగా పట్టించేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టిన చోటైతే లోపల నుంచి బాగా పట్టుకోవాలండి. ఇలా లోపల వైపు కూడా బాగా పెట్టేసుకోండి. ఇలా ఈ ఘాట్లకు లోపలికి మసాలా అనేది వెళ్ళాలండి. ఇలా చూసారు కదా, ఇలా ఘాట్లను కూడా కొంచెం ఇలా ఓపెన్ చేసుకొని మొత్తం లోపలికి వెళ్ళే వరకు ఇలా పట్టండి మసాలాను అయితే. చూసారు కదండి, ఇలా మసాలాను బాగా పట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని అయితే వేసేసుకుందామండి. ఇలా ఫిష్ని అయితే వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఇటువైపు ఫ్రై చేసుకోండి బాగా. ఇలా ఆయిల్ అయితే కొంచెం పైనుంచి ఇలా వేసేసుకోండి. ఇలా అయితే లోపల వరకు వెళ్ళి బాగా ఉడుకుతుందండి చేప. ఇలా ఒకసారి అయితే చేపని ఇలా నెమ్మదిగా తీసి రివర్స్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా అయితే ఫ్రై అయింది. 2 వైపు కూడా ఇలానే ఫ్రై చేసేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదండి, చేప అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.